2019 జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ లో, నోట్ దిస్ పాయింట్, ఎలక్షన్ అఫిడవిట్ లో బై మిస్టేక్ ఏంటో ఆయన ఓటర్ లిస్ట్ కూడా ఒక షీట్ సమర్పించడం జరిగింది. ఆ ఓటర్ లిస్ట్ లో ఏడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారు, ఏడుగురు సంధింటి భారతీరెడ్డి గారు, ఏడుగురు సంధింటి విజయలక్ష్మి గారు, అదే మరి అంత పెద్ద పేర్లు పలకలేకపోతున్నానమ్మా, వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ మాలిని రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ మాలిని రెడ్డి గారు చెన్నైలో ఉంటారు, అందరికీ తెలుసు, లేదా ఆఫ్రికాలో ఉంటారు. సరే ఇక్కడ ఏదో ఓట్లు రాయించుకున్నారు, తప్పలేదు, రాసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు మా వాళ్ళు మాట్లాడేది ఏంటి, అక్కడెక్కడ ఉంటున్నారు, ఇక్కడ తీసేయాలంటున్నారు. అరే అక్కడ ఓటు లేకుండా అక్కడ ఉంటే తప్పేమీ లేదు. ఓటు అనేది ఎక్కడో ఒక దగ్గరే ఉండాలి. ఆ ఓటు ఇక్కడ పెట్టుకున్నారు, తప్పేంటి? పెట్టుకున్నారు కదా. మరి తెలంగాణ ఆడపడుసని తెలంగాణలో పార్టీ పెట్టిన షెడ్యూల్ కూడా అక్కడే ఓటు ఉంది కదా. చెన్నైలో కాపురం ఎప్పటి నుంచో ఉంటున్నారు, 30 ఏళ్ళ నుంచి అనిల్ రెడ్డి గారు. ఆయన ఓటు ఇక్కడే ఉంది కదా, పులివెందులో ఉంది కదా. సంవత్సరానికి 2 రోజులు వస్తున్నాడు పులివెందుల. గుళ్ళు మీద చేతులు వేసుకుని చెప్పండి. అదే లిస్ట్ లో ఎవరైనా ఎలక్షన్ అఫిడవిట్ చూడొచ్చు. పేజ్ నెంబర్ 62 ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కుమార్తె హర్షిత రెడ్డి, వైఎస్ హర్షిత రెడ్డి 2 ఓట్లు ఉన్నాయి. ఎడుగూరి సంధింటి హర్షిత రెడ్డి, ఎడగూరి సంధింటి హర్షిత రెడ్డి అని అలా పేరుతో గివ్ మీ దట్ ఫోన్. సందర్భం వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు చెప్పేస్తే దిస్ విల్ బి మోర్ మీనింగ్ఫుల్. ఒక్క నిమిషం. హర్షిని రెడ్డి ఎడుగూరి 790, హర్షిని రెడ్డి 791. ఒక్క నిమిషం, 2 పడుతుంది. మీరు ఫోకస్ చేస్తే కనపడుతుందా? 790, 791 2 కూడా అదే పేరు ఉంది. ఆయన ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్లోనే. వుడ్ బి అన్ అబరేషన్, బట్ ఒకే పేరు 2 సార్లు 2 డిఫరెంట్ నెంబర్లతో ఆయన ఇచ్చింది. ఫోటో కూడా చూపెడతాను, ఆగండి, ఇంకోటి ఉంది. సో ఆయన ఇచ్చిన దాంట్లోనే ఉంది. సో బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అందులో ఉన్న ఎంతో మంది ఆ ఊర్లోనే ఉంటున్నారా, వేరే ఊర్లో హైదరాబాద్లో ఓటుండి ఇక్కడ కూడా ఓటు ఉంటే ఇక్కడ తీసేయండి. అంతేగాని అక్కడ ఓటు లేకుండా ఇక్కడ ఊర్లో లేదని తీసేస్తే మరి అక్కడ వీళ్ళందరికీ ఓట్లు ఎందుకున్నాయి? అనిల్ రెడ్డి గారికి ఓటు ఎందుకుంది? మాలిని రెడ్డి గారికి ఓటు ఎందుకుంది?
షర్మిలారెడ్డి గారికి ఓటు ఎందుకుంది? తెలంగాణ, నా భర్త తెలంగాణ అంటే మరి అనిల్ కూడా ఇక్కడ ఉంది ఓటు. ఇందులో ఉందా చూపెడతారు. ఇందులో వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ ఎడుగూరి సర్దటి షర్మిల, కుమారి మురుసుపల్లె అర్షిని రెడ్డి, దినేష్ రెడ్డి, శ్రావణి ఎడుగూరి, లక్ష్మీదేవి మొచ్చు, వెంకటేశ్వర రెడ్డి, వంశఖ్యం నేను చూశాను కూడా. అలా శ్రీ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి బ్రదర్, ఆయన వేరే దేశం కాన్సులేట్ జనరల్ కూడా ఆయన. భారతి, జగన్మోహన్ రెడ్డి, మల్లి అశ్విని రెడ్డి, మల్లికార్జున రెడ్డి, కృష్ణారెడ్డి చూసా. అనేది నన్ను ఫోటోతో సహా చూశాను. ఒక్క నిమిషం, ఇది చాలా, నువ్వు వెళ్ళే దానికి ఇది చాలా అవసరం. ఇది నేను ఇప్పుడు వీళ్ళకి కూడా చెప్పాలి. సరే, ఇదిగోండి. ఫోకస్ స్టేట్ బాబు జాగ్రత్తగా నువ్వు చూడు. అనిల్ ఫోటో కూడా ఉంది అందులో. షర్మిల ఫోటో ఉందా? ఇక్కడ అర్షిని రెడ్డి, ఎడుగూరి సన్నింటి, ఇదిగో అమ్మాయి ఫోటో, అర్షిని రెడ్డి ఫోటో. ఇంకోటి కూడా ఉంటుంది. పక్కన ఇలా పెడితే రెండు తెలుస్తాయి. ఒక్క నిమిషం. ఇదిగో, ఇది జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. రెండు చోట్ల అర్షిని రెడ్డి, అర్షిని రెడ్డి. ఒకవేళ వర్షిని రెడ్డి కోసం పేరు తప్పు వచ్చిందంటే మరి అదే ఫోటో వచ్చింది కదా, రెండు ఓట్లు ఉన్నాయి కదా. అంటే ఇది నేను పెద్ద మిస్టేక్ అని చెప్పట్లా. బట్ నా పాయింట్ ఏంటంటే బ్రదర్ అనిల్ కూడా ఇక్కడే ఓటు ఉంది. మరి తెలంగాణ షర్మిల గారు ఏం చెప్పారు? నా భర్త తెలంగాణ, నా భర్త తెలంగాణ, నేను తెలంగాణ ఆడపడుచుని అని చెప్పింది ఆవిడ. మరి భర్తకి ఈవిడికి అక్కడే ఓట్లు ఉన్నాయి. అనిల్ సునీల్ కూడా అక్కడే ఓట్లు ఉన్నాయి. వాళ్ళు అక్కడైతే ఉండలేదు కదా. ఇది నేను తప్పు అని చెప్పట్లా. వాళ్ళు ఎక్కడున్నా మెడ్రాసులో ఓటు లేకుండా ఇక్కడ ఓటు ఉంటే అది తప్పు లేదు. కానీ వీళ్ళు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఎక్కడ ఉన్నాయి, తీసేయాలంటున్నారు. అక్కడ ఓటు ఉండి అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటే ఇక్కడ తీసేయి, తప్పులేదు. ఎక్కడ వినియోగించుకోవడానికి వీలు లేదు. తెలుగుదేశం వాళ్ళు వినియోగించకూడదు, వైసీపీకి ఓట్లు వేసే వల్ల ఇక్కడ ఓటు హక్కుని ఉన్నా లేకపోయినా వినియోగించుకోవాలి అంటూ తప్పు అంటున్నాను నేను. అంతవరకే. నేనేమి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షుడు, వారి కుటుంబీకులు నేనేం అనలేదు సుమి. కానీ న్యాయం అనేది అందరికీ ఒకలాగానే ఉండాలమ్మా అని చెప్పడం కోసం నేను ఈ విషయం చెప్పాను తప్ప మరో రకంగా కాదు. ఎలక్షన్ కమిషన్ మీరు వెళ్ళినప్పుడు యూ కెన్ ఆస్క్ మా వైసీపీ వాళ్ళని, ఇది నీకు పెడతా, ఏమంటే రాజుగారు మీ పార్టీ రాజుగారు ఏంటి ఎలా చూపెట్టారు, అదేంటిది, వీళ్ళందరూ అక్కడే ఉంటున్నారా అని మీరు అడగండి వెళ్ళినప్పుడు. ఓకే.